అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఆరోగ్యానికి ఎన్నో లాభాలనిచ్చే మునగ పువ్వు వేపుడైతే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. మునగాకు తీసుకొచ్చారండి. ఇందులో ఎక్కువ పువ్వు ఉంది. చాలా మంచిది కదా ఇది హెల్త్కు. అందుకని దీంట్లో మునగాకు ఫ్రై వేపుడు లాగా చేద్దామని కడిగాను. ఇంకొకసారి కడగాలి. ఆకుకూరని ఎక్కువగా చాలాసేపు నీళ్ళల్లోనూ అలానే వదిలేయకూడదండి. ఇందులో ఉన్న పోషక పదార్థాలన్నీ నీళ్ళలోనే వెళ్ళిపోతాయి. సో క్విక్గా క్లీన్గా ఫాస్ట్గా కడిగేసుకోవాలి. మునగ పువ్వు ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు కళ్ళకు కూడా చాలా మంచిది. డయాబెటిక్ వాళ్ళకంటూ చాలా మంచిది. ఇన్సులిన్ బాగా ఉత్పత్తి చేస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా మనం మునగాకుని తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యకర లాభాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడైతే ఇందులో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను. చేసేసి దీనికి కాంబినేషన్ చపాతీ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే అలా చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో మీతో కూడా నేను షేర్ చేసుకుంటానండి. ఎవరికైనా హెల్ప్ కావచ్చు అనే ఉద్దేశంతో. ఇప్పుడైతే మనము దీనికి ఏమేం కావాలో చూద్దాము. ఇప్పుడు నేను మునగాకు ఫ్రై అంటే ఆకు ప్లస్ పువ్వు ఫ్రైకి కావాల్సింది కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇంతే అండి. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. అది కూడా మునగాకు ఫ్రై. కానీ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేయట్లేదండి. నేను ఈ 4 తీసుకొని మనం పోపు వేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. అన్నీ గ్రీన్గా కనిపిస్తూ ఉందండి. బాగుంది చూడడానికి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేశానండి. ఇక్కడ పోపు తీసి మసాలా బాక్స్ రెడీ చేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కూడా చాలా పట్టదండి, చాలా తక్కువే పడుతుంది. సో ఆయిల్ని వేడెక్కనివ్వాలి. తర్వాత నేను ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, ఇంగువ ఇంతే వేసానండి. పోపు దినుసులు ఏం వేయను. పోయినసారి నేను శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసాను, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాను. కానీ ఇప్పుడు దీనిలో అదేమీ వేయట్లేదు. చాలా సింపుల్గా చేస్తాము. చాలా త్వరగా అయిపోతుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా అంతే ఉంటాయండి. ఇప్పుడైతే నూనె వేడెక్కింది. సో ఇప్పుడు ఏజ్ సంబంధం లేకుండా చిన్నపిల్లల అందరికీ కూడా బీపీస్, డయాబెటిక్స్ అంటే షుగర్స్ వచ్చేస్తున్నాయి కదండి. మనము ముందు నుంచినే కొంచెం కేర్గా మన పిల్లలకి ఇలా హెల్దీ రెసిపీస్ వండి పెడితే కనుక బాగుంటుందండి. లేకపోతే ఇప్పుడు ఫుడ్ కావచ్చు అన్నీ కల్తీ అయిపోయాయి కదండి. చిన్నప్పటి నుంచే ఇలా మనం అలవాటు చేస్తే కనుక మన పిల్లలైనా కొంచెం హెల్తీగా ఉంటారు కదా. ఇప్పుడైతే కరివేపాకు కూడా నేను ఎక్కువనే తీసుకున్నానండి. నేను కామన్గా కరివేపాకు ఎక్కువగానే వాడతాను. అన్ని టిఫిన్స్లో కానీ ఏం చేసినా కొంచెం ఎక్కువగానే కరివేపాకు వేసుకుంటాను. అసలు మా ఇంట్లో కరివేపాకు కూడా ఎవరు పక్కకు తీయరండి. మా బాబు కూడా తినేస్తాడు. కరివేపాకు తర్వాత మునగాకు కాంబినేషన్ మాత్రం చాలా మంచిదండి. కానీ మధ్యన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ ఫాలో అవుతుంటాను. అందులో వారు చెప్పారన్నమాట, మునగాకు కరివేపాకు కాంబినేషన్గా మీరు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పారు. కొన్ని వీడియోస్ నేను ఫాలో అవుతానండి. అన్నీ అవ్వదు కానీ కొన్ని అయితే నేను ఫాలో అవుతాను. అలానే చేయడానికి ట్రై చేస్తాను. అయితే మునగాకు కరివేపాకు మిక్స్ చేసుకొని వస్తాను. ఇలా మూత పెట్టేసుకొని
కొద్దిగా మంట తగ్గిస్తాను. సాల్ట్ వేసేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తాం. ఇప్పుడైతే మనకు వాటర్ ఏం నేను యాడ్ చేయలేదండి. కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు వాటరు, కొద్దిగా వేస్తుంది. ఇప్పుడైతే బాగా మగ్గిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఉంది కదా, అది వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మునగాకు ఫ్రై రెడీ. ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్న మునగాకు ఫ్రై మీ చిన్నపిల్లలకి పెద్దవారికి అసలు దీంతో వయసుతో పని లేదండి, తినిపించచ్చు. ఇప్పటి నుంచి మనము వాళ్ళకి అలవాటు చేస్తే ముందు ముందు వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు అయితే ఇదే. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. అప్పటి వరకు నమస్తే అండి.